హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత 10-15 సంవత్సరాలుగా యువత, పెళ్లి కావాల్సినటువంటి యువత ప్రేమ పేరుతోటి, పెళ్లి పేరుతోటి, పెళ్లి కాకుండానే శారీరకమైనటువంటి సంబంధాలు కొనసాగించడం, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండటం, ప్రేమ పేరుతోటి, పెళ్లి పేరుతోటి శారీరక సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతాం. తీరా పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని, లేదు ప్రేమికులమే కదా అని రకరకాల మాయా మాటలు చెప్పి ఈ జంటలు శారీరకంగా సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. తీరా చూస్తే అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటానికి కపుల్స్ చాలా మంది, మేలు లేదా ఫిమేల్, ముఖ్యంగా మేల్ పర్సన్స్ వాళ్ళు పెళ్లికి హామీ ఇచ్చి అయిపోయిన తర్వాత తీరా పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతలేదు. ఈ రకంగా ప్రేమ పేరుతోటి, పెళ్లి పేరుతోటి శారీరకమైనటువంటి సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఇది నేరనా అనేటటువంటిది ఒక పెద్ద చర్చ జరుగుతాం. దీని గురించి ఒక ఐడియా కోసం అంతర్గతలు పెడుతున్నాం. పెళ్లి హామీ చాటున శారీరక సంబంధం అత్యాచారం అవుతుందా? చట్ట ప్రకారం అత్యాచారం కిందకే వస్తుంది. భారత శిక్షా స్మృతి సెక్షన్ 376, భారత శిక్షా స్మృతి సెక్షన్ 370 ప్రకారం ఇది నేరం, శిక్షార్హమైనటువంటి నేరం అనేటువంటిది కూడా ఐపీసీ సెక్షన్ 90 కింద కూడా ఇది నేరమే అనేది చెప్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మందికి, యువతకి మా యొక్క సూచన ఏంటంటే, పెళ్లి కాకుండా ఏ ఫిమేల్, ఏ మేల్ శారీరకమైనటువంటి సెక్చువల్ సంబంధాలను కొనసాగించొద్దని, ఆ తర్వాత ఇబ్బంది పడొద్దని మీ అందరి నోటీసులు పెట్టడం కోసం యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ.